ఈరోజు హన్మకొండ జిల్లా ఐనమూరు మండలం లింగమూరి తూడానికి సంబంధించినటువంటి కళ్ళు గీత కార్మికులు ఈరోజు తాడి చెట్టు ఎక్కుతూ ప్రమాదానికి గురై గుర సత్తయ్య కూడా వ్యక్తి చనిపోవడం జరిగింది. మరి ఈ మరణానికి కారణం రాష్ట్ర ప్రభుత్వం కూడా రోజుకు గీత కార్మికులు బిడ్డలు రాలిపోతున్నా కూడా స్పందించకపోవడం. మరి ఇలాంటి సందర్భాల్లో కూడా రాష్ట్ర ప్రభుత్వం గత 2 సంవత్సరాలుగా మరి గీత కార్మికుల ప్రమాదాలు అరికట్టడానికి సేఫ్టీ మోపులను అందించడానికి ప్రయత్నం చేస్తామని చెబుతూనే మరి సేఫ్టీ మోపులు ఇంతవరకు కూడా ఇవ్వడం లేదు. మరి ఎన్నోసార్లు చెప్పడం జరుగుతూ ఉంది. ప్రభుత్వం కూడా తప్పకుండా నిధులు కేటాయించి కూడా సేఫ్టీ మోపులు అందించాల్సిన అవసరం ఉంది అని చెప్పి సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం డిమాండ్ చేయడం జరుగుతూ ఉంది. అలాగే మరి చనిపోయినాక మీరు ఇచ్చేటువంటి ఎక్స్పీరియన్స్ మాకు కావాల్సింది కాదు, మా కుటుంబ పెద్ద చనిపోతే ఆ కుటుంబం నిజన పడుతూ ఉంది. ప్రతి గీత కార్మికుడు మరి మీరు ఇచ్చేటువంటి 5 లక్షల రూపాయల ఎక్స్పీరియన్స్ కాదు, వాళ్ళ గీత కార్మికుడు చనిపోతే తప్పకుండా రాష్ట్ర ప్రభుత్వం 10 లక్షల ఎక్స్పీరియన్స్ ఇచ్చి కూడా వాళ్ళని ఆదుకోవాల్సిన అవసరం ఉంది అని చెప్పి సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం డిమాండ్ చేయడం జరుగుతూ ఉంది. మరి వీలైనంత తొందరలో మరి సేఫ్టీ మోపు యంత్రాలను అందివ్వడానికి గౌరవ ప్రిన్సిపల్ సెక్రటరీ అయినటువంటి బుర్ర వెంకటేశం గారు మరి ఒక డెమో రూపొందించడం జరిగింది. మరి రాష్ట్ర ప్రభుత్వం నిధులను కేటాయించినట్టయితే పూర్తి స్థాయి లోపల సబ్సిడీపై ఈ యంత్రాలను అందించినట్టయితే గీతా కార్మికులు చార్జీలు మిగిలి పడి చనిపోకుండా క్రమం జరగకుండా మరి కాపాడిన వారు అవుతారు. అతి తొందరగా రాష్ట్ర ప్రభుత్వం వృద్ధి చేయాల్సిన అవసరం ఉంది అని చెప్పి సందర్భంగా తెలియజేస్తాము. అలాగే మరి ఎక్సైజ్ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు గారు, అలాగే మరి బీ సంక్షేమ శాఖ మంత్రి అయినటువంటి గౌడగారి ముద్దు బిడ్డ మన ప్రభాకర్ గారు మరి ముఖ్యమంత్రి గారి దృష్టికి అతి తొందరగా తీసుకుపోయి ఈ యొక్క నిధులు కేటాయించే విధంగా ప్రయత్నం చేయాల్సిన అవసరం ఉంది అని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ రాష్ట్ర ప్రభుత్వం త్వరగా నిధులు కేటాయించాలని చెప్పి కూడా ఈ సందర్భంగా డిమాండ్ చేయడం జరుగుతుంది. मट्टिया को जाके वहाँ छोड़ दी, इसे बांधी तो चैन ले जा। ఫస్ట్ మెడల్ ఎరుగుతాయి ఎట్లా వస్తుంది.